సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా పోలీసులు సేకరించారు. మొత్తంగా వీళ్ళంతా కూడా డిండిపల్లి మండలం గోనెబోయినపల్లి గ్రామానికి చెందిన వారుగా కూడా పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం చేపల వేటకు వెళ్లి వాగులోకి చేపల వేటకు వెళ్లారు. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో వాగంతా కూడా నిండుకుండలా మారింది. దీంతో వారంతా కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సమాచారం అయితే చాలా లేట్ గా బయటికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అర్ధరాత్రి పోలీసులు కూడా దీని మీద రెస్క్యూ అయితే చేశారు. మొత్తంగా అక్కడ వాగు ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల వారిని రాత్రిపూట కాపాడే ప్రయత్నం అయితే చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మళ్ళీ తెల్లవారుజాము నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ ను ప్రారంభించారు. మొత్తంగా అయితే ఒక బండరాయిపై కూర్చున్నటువంటి వాళ్ళని అయితే గుర్తించారు. ఇప్పటికైతే అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. వారిని ఏ విధంగా తీసుకురావాలి, ఎలా బయటికి తీసుకురావాలనే క్రమంలో కూడా మొత్తంగా పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నటువంటి నేతలు కూడా అక్కడ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలతో ఒక్కసారిగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చేపల వేటలకు వెళ్లడం కానీ, అదేవిధంగా వాగులు వంకల దగ్గరికి వెళ్ళవద్దని చెప్పి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. Ini